ట్రాన్స్‌జెండర్స్ కుంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు అబ్జర్వ్ చేసినవి ఏంటి మీ కమ్యూనిటీ నుంచి? ట్రాన్స్ కమ్యూనిటీకి ఉండే మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో, నాకు తెలిసిన చాలామంది కూడా చదువుకొని ఆపర్చునిటీస్ లేక కమ్యూనిటీ బేస్డ్ చేస్తూ ఉంటారు. అది మెయిన్ ప్రాబ్లమ్. సో, చాలామందికి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. సో, తన బిడ్డ ట్రాన్స్ అని తెలిస్తే వాళ్ళ పరువు పోతుందని తల్లిదండ్రులని ఇంట్లో గెంటేసేసి, ఫోటోకి దండేసి చనిపోయారని చెప్పుకోవటం. కాలు చెయ్యి విరగ్గొట్టేసి ఇంట్లో మూలకు కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడం. ఓహ్! లైక్ అలా కూడా చేస్తారా? ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయండి. నేను ట్రాన్స్‌జెండర్స్ మీద వర్క్ చేశాను కదా! త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్‌గా వర్క్ చేశాను. అప్పుడు ఐ లైక్ టు నో చాలా విషయాలు తెలిసినాయి. నేను చిన్నప్పటి నుండి నేను ఫేస్ చేసిన బాధలు, డిస్క్రిమినేషను ఇదే నేను అనుకునేదాన్ని, నేర్చుకునేదాన్ని. అట్‌లీస్ట్ ఐ గాట్ సపోర్ట్ ఫ్రమ్ మై మదర్. నాకు అమ్మ నుండి సపోర్ట్ వచ్చింది కాబట్టే నేను ఈరోజు గౌరవంగా బ్రతకగలుగుతున్నాను. చాలామందికి తల్లిదండ్రుల సపోర్ట్ లేక సొసైటీలో వెలివేతకు గురయ్యి, తల్లిదండ్రుల నుండే డిస్క్రిమినేషన్‌కి గురవ్వటం, ఇలాంటి చూసినప్పుడు ఐయామ్ లిటిల్ బిట్ బెటర్ వాళ్ళకన్నా అని అనిపిచ్చేదండి. తల్లిదండ్రులు కరెక్టివ్ రేప్స్ చేయటము, మార్చడానికి సైకియాట్రిస్ట్‌ల దగ్గరికెళ్ళి కరెంట్ షాకులు పెట్టడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాను నేను. సో, వాటితో పాటుగా చాలామంది సొసైటీలో ఏందంటే యాక్సెప్టెన్స్ లేకపోవటం. చాలా మంది బలవంతంగా ట్రాన్స్‌లోకి కూడా తీసుకెళ్తారా ఎవరైనా? బలవంతంగా ఎవరు రారండి. ఇప్పుడు నేను షోస్ పేర్లు చెప్పనండి. కొన్ని షోస్‌లో ఏంటంటే అబ్బాయిలే అమ్మాయిల్లాగా గెటప్‌లేసుకొని చేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారంటే సోషల్ మీడియాలోకొచ్చి నేను అబ్బాయిని, నేను జస్ట్ ఫర్ క్యారెక్టర్ కోసం ఈ గెటప్ వేసుకున్నా అని చెప్తున్నారు. కట్ చేస్తే 3, 4 ఇయర్స్ తర్వాత వాళ్ళే సోషల్ మీడియాలోకొచ్చి నేను జెండర్ చేంజ్ చేసుకున్నా, నేను ట్రాన్స్ వుమెన్, ట్రాన్స్‌జెండర్ అని చెప్తున్నారు. హౌ ఇట్ పాసిబుల్? అంటే నీ అంతట నువ్వే ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ వరకు నేను అబ్బాయిని అని స్టేట్మెంట్ ఇచ్చావు. సడన్‌లీ 2 ఇయర్స్ తర్వాత నీకు జెండర్ చేంజ్ చేసుకునే ఎట్లా వస్తది? సడన్‌లీ హౌ కెన్ యూ చేంజ్ జెండర్ సడన్‌గా ఎలా మార్చుకోగలవు? చిన్నప్పటి నుండి ఒక ట్రాన్స్ అంటే చిన్నప్పటి నుండి మేము ఒక యుద్ధం చేసి, ఎంతో చేసి అమ్మాయి ఫీలింగ్స్‌తో జెండర్ మార్చుకుంటాం. ఇట్స్ కాల్డ్ ఏమనిపిస్తుందంటే కొంతమంది పేర్లు చెప్పనండి. వాళ్ళే చెప్పారు, మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. అబ్బాయినని చెప్పి సడన్‌గా అవకాశాల కోసం జెండర్స్ మార్చుకునే వాళ్ళు ఒకళ్ళుంటే, ఈజీ మనీకి అడిక్ట్ అయిపోయి డబ్బు కోసం భార్య ఉంటది, పిల్లలుంటారు. భార్య పిల్లల్ని వదిలేసి కమ్యూనిటీలో కలిసిపోయి జెండర్ మార్చుకొని ట్రాన్స్ అని చెప్పుకుంటారు. ఈళ్ళొక రకం. ఇంకొక రకం అంటే ఫేక్ ట్రాన్స్‌జెండర్స్. అబ్బాయిలు ఏం చేస్తారు, పొలం పనికెళ్తే రోజుకి ఒక 400, 300 వస్తాయి. అదే చారీ కట్టుకుంటాడు, సిగ్నల్స్‌లో ఇక్కడ అడుగుతారు, రోజుకి 2000, 3000 సంపాదించుకుంటాడు. లేకపోతే ఎవడు నవ్వుపోతే వాడి దగ్గర కొట్టి లాగేసుకొని పోతాడు. ప్యాంట్ షర్ట్ వేసుకొని జనజీవన్ శ్రాంతిలో కలిసిపోతాడు. తర్వాత వాడిని ఎలా పట్టుకోవాలి? దొరకడు. ఇప్పుడు చాలా మందిని ట్రాన్సే ఎందుకు ఈ మాతంగులుగా, ఈ పూజలు చేసే వాళ్ళలాగా ఈ మధ్య చూస్తే ఆ ఘోరి గురించి కూడా ట్రాన్సే చాలా మంది అగెనెస్ట్ గా చెప్పారు ఆవిడ గురించి కూడా. ఎందుకు వీళ్ళే ఇటువంటి డిఫరెంట్ క్యాడర్స్ ఎందుకు ఉంటూ ఉంటాయి అలాగా? అంటే దే బిలీవ్స్ అండి. అంటే ఇప్పుడు ఫీమేల్స్‌లో కూడా జోగినీలు, జోక్తాలు, శివశక్తులు చాలామంది ఉన్నారు. ఆ అబ్బాయిల్లో కూడా శివశక్తులు ఉన్నారు. సో, అలానే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా కొంతమంది జోగినీలు ఉన్నారు, శివశక్తులు ఉన్నారు. నిజంగానే వాళ్ళు అలా ఉంటారా? లేకపోతే వచ్చిన తర్వాత మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి, మీకు దీంట్లో మేము ట్రైనింగ్ ఇస్తాం, అలా ఏమైనా చెప్పి ఆ జోనర్‌లోకి పంపిస్తూ ఉంటారా? ఐ డోంట్ నో అబౌట్ దిస్. నాకు తెలియకుండా నేను ఎవరిని బ్లేమ్ చేయటం కానీ, జడ్జ్ చేయటం కానీ నేను చేయలేను. వాటి గురించి బీయింగ్ ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్‌గా నేనున్నప్పుడు ఐ డోంట్ బిలీవ్. నేను పూజలు, సిద్ధాంతాలు ఇవన్నీ నేను బిలీవ్ చేయను. హార్డ్ వర్క్‌ని నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అంతేకాని పూజలు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ఇవన్నీ నేను నమ్మను. కాబట్టి వాటిపై నేను కామెంట్ చేయను. ఎందుకంటే సో, ఎవరి నమ్మకం వాళ్ళది. అలా అని దేవుడు లేడు అని నేను అనను. దేవుడున్నాడు, పూజ చేస్తే జరుగుతది అని నేను నమ్మను. నేను నా సక్సెస్ కోసం ఏ పూజలు చేయను, ఏ మంత్రాలు చేయను. ఐ ప్రే ఫర్ గాడ్. ప్రేయర్ చేసుకుంటా, పాజిటివ్ వైబ్స్ కోసం ప్రేయర్ చేసుకుంటా. ఐ బిలీవ్ గాడ్, ఐ ప్రే. అంతేగాని పూజ చేస్తే జరుగుతుంది, మంత్రం చేస్తే జరుగుతుంది, తాయెత్తులు కట్టుకుంటే జరుగుకుంటే ఐ నెవర్ బిలీవ్, ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్సో.
అది వాళ్ళ కామెంట్స్, వాళ్ళ సిద్ధాంతాలు. ఎందుకంటే అవి పర్సనల్లీ ఫేస్డ్. నాకేమీ లేకపోయినప్పటికి కూడా ఏదో ఉందని చెప్పేసి తాయెత్తులు కట్టి డబ్బులు తీసుకుని నేను ఫేస్ చేస్తా. అది నా స్వయం అనుభవం కాబట్టి నేను అలాంటి వాటిని నమ్మను, అలాంటి వాటిని నేను ఎంకరేజ్ కూడా చేయను. ఎందుకంటే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను అమ్మ సారీ కట్టుకుంటే నన్ను భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. స్కూల్ నుండి వస్తుంటే స్వాతి పేరు కూడా బాగా గుర్తు, స్వాతి అనే దెయ్యం పట్టిందని చెప్పేసి ఏదో మంత్రాలు రాసి వేపాకులతో కొట్టేసి డబ్బులు తీసేసుకున్నారు. స్వామి డబ్బులు. అప్పుడు ఐ వాంటెడ్ టు టెల్ లౌడ్లీ, నాకు ఏ దెయ్యం పట్టలేదు, దిస్ ఈస్ మై రియాలిటీ, నేను కావాలని వేసుకున్నాను చెప్పాలనిపించదు. కానీ ఆ చైల్డ్హుడ్ లో ఆ ట్రోమాలో నేను చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఐ సైలెంట్లీ వాచ్డ్ వాట్ హీఈస్ డూయింగ్. నాకు ఏదో తాయెత్తి ఇచ్చేసి చేసేసి పంపించేశాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బాబాలు, స్వామీజీలు డబ్బు కోసం ఈ మంత్రాలు, చింతకాయలు, చెంతా చెదారం ఇదంతా కానీ నేను అది నమ్మను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను వాళ్ళని జడ్జ్ చేయను, వాళ్ళపై ఏమి కామెంట్ చేయను. ఇప్పుడు మీరు చిన్నతనంలో పడిన కష్టాలు అంటే ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారని ఒక ఫీల్ ఉంది చూసారా, అటువంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి? అటువంటి వాళ్ళకి ఏమైనా మీరు సహాయం అందిస్తారా? మీ కమ్యూనిటీ నుంచి వాళ్ళకి ఏమైనా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి చెప్పడం కానీ, తెలుసుకోవడం కానీ, అలాంటి ఏమైనా హెల్పింగ్ సెక్టర్స్ ఉన్నాయా? చాలా ఎన్జిఓస్ ఉన్నాయండి. ట్రాన్స్ కమ్యూనిటీకి, ఎల్జిబిటీకి వాళ్ళకి ఎన్జిఓస్ వచ్చాయి. ఈవెన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అన్ ఎన్జిఓ, ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎడ్యుకేషన్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, కెరియర్లో సెటిల్ అవ్వాలి, లైక్ మోడలింగ్ ఆపర్చునిటీస్ కోసం, యాక్టింగ్ కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో వాళ్ళందరి కోసం ఒక లైక్ ఎన్జిఓ స్టార్ట్ చేయాలనే ఒక ఆశ ఉంది నాకు. ఫస్ట్ నేను సెటిల్ అయ్యాక దాని గురించి ఆలోచిద్దామని అది హోల్డ్లో పెట్టుకున్నాను కొంచెం. ఎట్ ద సేమ్ టైం నాకు సాధ్యం, బీయింగ్ అంత పెద్ద యాక్టివిస్ట్ అని చెప్పుకోను, నా సాధ్యమైనంత హెల్ప్ అయితే నేను చేస్తూ ఉన్నాను. సో హూ ఎవర్ వాంట్స్ టు గైడెన్స్ కానీ, సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళకి యూట్యూబ్లో నా ఇంటర్వ్యూస్ చూసి నా ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వకపోయినా నా విలేజ్కి వెతుక్కుంటా వెళ్ళిపోయిన వాళ్ళు 2-3 ఉన్నారు. సో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి ఇలా చదువుకోవాలి, లైక్ ఈ ఎన్జిఓ దగ్గరికి వెళ్ళిపోతే నీకు ఇలా ట్రైనింగ్ ఇస్తారు, జాబ్ ఇస్తారని చెప్పి వాళ్ళని ఆ వేలో పంపించడం, అలాంటివి హౌ మచ్ ఐ క్యాన్, నేను ఎంత చేయగలనో అంతవరకు నేను చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వరకు నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయండి, లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు. రీసెంట్గా నేను చూసాను, తల్లిదండ్రుల దగ్గరుండి ఒక అమ్మాయికి సర్జరీ చేపించి వాళ్ళే కేరింగ్గా చూసుకొని ఎటుపోయిన పక్క నుండి చూసుకుంటున్నారు. లైక్ దట్ మచ్ ఆఫ్ చేంజ్ వచ్చింది. తల్లిదండ్రుల నుండి యాక్సెప్ట్ వస్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కొంతమంది ఈజీ మనీ కరెక్ట్ అయిపోయి జాబులు చేయలేకపోతున్నారు, కానీ జాబులు ఇవ్వడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో, కొన్ని సెక్టార్లో బిజినెస్లు పెట్టుకోవడానికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, తల్లిదండ్రుల నుండి యాక్సెప్టెన్స్ వస్తుంది, ఇదంతా వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చేంజ్ అయింది. కాకపోతే నేను చేయాలనుకునేది ఏంటంటే కెరియర్ గ్రోత్ ఎలా ఉండాలి, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి అనేది, అలాంటి గైడెన్స్ కోసం నేను ఏదన్నా చేస్తాను ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం సొసైటీకి, ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రాన్స్ వాళ్ళకి నేనేం రికగ్నైజేషన్స్, ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, డ్రీమ్ బిగ్, అచీవ్ యువర్ డ్రీమ్స్ అని చెప్తాను కమ్యూనిటీలో. ఎందుకంటే 1-2 సార్లు ఓటమి వచ్చిందని అక్కడ ఆగిపోతే మనకి విజయం రాదండి. ఐ యూస్ టు రీడ్ చైల్డ్హుడ్ నుండి నేను కొటేషన్స్ని, లైక్ బుక్స్ని, మ్యాగజైన్స్ చదవటం నాకు అలవాటు. స్వామి వివేకానంద గారివి, అంబేద్కర్, గౌతమ్ బుద్ధుని స్లోగన్స్ అని నాకు చాలా ఇష్టం. అవి నా లైఫ్ చేంజ్ చేస్తాయని కూడా నేను చెప్తాను. లైక్ స్వామి వివేకానంద గారు ఒక స్లోగన్ ఇప్పటికీ నేను నా బెడ్ దగ్గర పెట్టుకుంటా, పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం. అంటే పడి లేచినందుకు కాదు, పడినా మళ్ళీ తిరిగి లేస్తున్నందుకు. అంటే లైక్ ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ.